ఎల్పీ న్యూస్, నేను సగరాజేందర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంఈఓ భీమయ్యను వెంటనే తొలగించాలి, ఏబీవీపీ నాయకుల డిమాండ్. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని విజ్డమ్ పాఠశాలలో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నామంటూనే రాబో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు తీసుకోవడాన్ని ఏబీవీపీ నాయకులు తప్పుపట్టారు. స్కూల్ యాజమాన్యం ఏబీవీపీ నాయకులను పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తపరిచారు. దీనిపై ఎంఈఓ భీమయ్యను ఫోన్లో సంప్రదించగా అసభ్య పదజాలంతో దూషించినట్లు ఏబీవీపీ నాయకులు అన్నారు. 4 మండలాలకు ఇన్ఛార్జిగా ఉన్న ఎంఈఓ భీమయ్యను వెంటనే తొలగించి మెట్పల్లి మండలంలోని స్కూళ్లలో ఉన్న సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు మెట్పల్లి మండలానికి ప్రత్యేక ఎంఈఓ అధికారిని నియమించాలని అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి అరవింద్ కాసిపాక, సంయుక్త కార్యదర్శి అభి వెంకట్, సంయుక్త కార్యదర్శి మారుతి, కార్యకర్తలు నాగరాజ్, ప్రదీప్, ఋషికేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు అరవింద్ కాసిపాక, ఏబీవీపీ మెట్పల్లి టౌన్ సెక్రటరీ. మేము ఈరోజు విజ్డమ్ స్కూల్లో ప్రభుత్వం ఒంటిపూట బడులు ప్రకటించినప్పటికీ విజ్డమ్ స్కూల్ పట్టించుకోకుండా ప్రొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 9వ తరగతి విద్యార్థులకు 10వ తరగతి పేరిట ముందస్తు 10వ తరగతి క్లాసులు నిర్వహిస్తుంది. దీన్ని మేము ప్రశ్నించడానికి వీళ్ళని అడగడానికి వస్తే సార్ ఇష్టారైతంగా మా మీద మాట్లాడడంతో మేము ఇక్కడ నిరసన తెలియజేసిన వెంటనే ఎంఈఓ గారికి ఫోన్ చేస్తే ఎంఈఓ గారు కూడా ఏమి స్పందించకుండా మెల్లగా ఫోన్ చేసి ఆయన ఏమంటుండంటే, నేను సార్కి చెప్పినా సార్ పంపిస్తాడు, ఇవాళ ఒక రోజు విడిచిపెట్టాను అంటుండు. అంటే రోజు వీళ్ళు ఇట్లా నిర్వహిస్తారు. కాకపోతే ఎంఈఓ సార్ మాత్రం మేము ఏం కాంప్లైంట్ చేసినా పట్టించుకోలేడు, స్పందిస్తలేడు ఎంఈఓ గారు. ప్రైవేట్ స్కూళ్ళ మీద ఇట్లా ఎంఈఓ గారికి ఎన్నిసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినా కానీ ఎంఈఓ గారు స్పందించకుండా విద్యార్థి సంఘ నాయకులను కనీసం రెస్పెక్ట్ చేయకుండా ఇష్టరహితంగా మాట్లాడుతూ ఉన్నాడు సార్. సార్కి మేము కొన్ని ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళ గురించి కూడా మేము ఫిర్యాదులు చేసినాం సార్. అలా సౌకర్యాలు లేవంటే మీలు ఇస్తారని కూడా ప్రశ్నించినటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. అట్లా సార్ మొత్తం ప్రైవేట్ స్కూళ్ళకు, మరి సార్కి ప్రైవేట్ స్కూల్ అంటే ఎందుకు అంత మక్కువనో మాకేం అర్థమైతే లేదు. ప్రైవేట్ స్కూళ్ళ మీద ఆయన ప్రేమ ఎనలేనిదని మేము అంటున్నాం. నా పేరు అభి, నేను మెట్పల్లి ఏబీవీపీ సంయుక్త కార్యదర్శిని. అయితే మా ప్రాంతానికి ఒక ఎంఈఓ కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంఈఓ భీమయ్య సార్ 4 మండలాలకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. అట్లా కాకుండా మా మండలంలో ఎక్కువ విద్యారంగ సమస్యలు కానీ ఏవైతే మౌలిక వసతుల సమస్యలు అన్నీ ఎక్కువగా ఉన్నాయి. సో మాకు ఈ 4 మండలాలకి ఇన్ఛార్జ్ ఇవ్వడం వల్ల మేము ఆయన దగ్గరికి చేరుకోలేకపోతున్నాం, ఈ సమస్యలని ఆయనకు చెప్పలేకపోతున్నాం. సో మాకు ప్రత్యేకంగా మా మండలం కోసం ఒక ఎంఈఓ ఉండాలి. 4 మండలాలకు కలిపి ఇన్ఛార్జ్ మాకు అవసరం లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. నమస్కారం, నా పేరు మారుతి, నేను మెట్పల్లి సంయుక్త కార్యదర్శిని, ఏబీపీ సంయుక్త కార్యదర్శి. అయితే ఇక్కడ మెట్పల్లిలో ఏం జరుగుతుందంటే ప్రైవేట్ స్కూల్ మాఫియా జరుగుతుంది. ఎట్లా అంటే ప్రైవేట్ స్కూల్ అన్నీ ఒక అగ్రిమెంట్ లెక్క వచ్చినట్టు ఇట్లా ఎవ్వరు కూడా ఏ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా, ఏ విద్యార్థి నాయకులు వెళ్ళినా వాళ్ళకి రెస్పెక్ట్ అయితే ఇస్తలేరు. ఏమన్నా అంటే ఎంఈఓ సార్కి పోయి కంప్లైంట్ ఇస్తే ఎంఈఓ సార్ కూడా పట్టించుకుంటలేడు. ఎంఈఓ సార్కి ఎన్నిసార్లు చెప్పినా అదే రిజల్ట్ ఉన్నది. అసలు ఈ ప్రాబ్లమ్ని అసలు క్లియర్ ఎత్తలేడు. విద్యార్థుల గురించి పట్టించుకోమంటే పట్టించుకుంటలేడు. ప్లస్ మాకు కూడా నార్మల్గా జస్ట్ ఇట్లా నార్మల్గా వెళ్దామని వెళ్ళినా మాకు టైం ఇస్తలేడు. మేము పోయినప్పుడు ప్రైవేట్ స్కూల్లో సార్లతోని వాళ్ళ యాజమాన్యం ఏదైతే ఉంటుందో వాళ్ళందరితోని గంటలు మాట్లాడుతుండు. గంటల ఆడ మమ్మల్ని బయట నిలబెట్టుతుండు. మమ్మల్ని జస్ట్ వచ్చినప్పుడు వచ్చిరా అని కూడా అడుగుతలేడు. ఫోన్ చేసినప్పుడు వస్తున్నా, ఇగో వస్తున్నా, అగో వస్తున్నా అంటుండు, ఇగో వస్తున్నా, అగొస్తున్నా అంటుండు. మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఏమైనా సమస్య ఉన్నప్పుడు సరే ఫోన్ చేస్తున్నా మీరు ఆవురి అన్నాడు. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి మాకు ఫోన్ చేసి మీరు వెళ్ళిపోను అన్నాడు. అంటే మేము విద్యార్థి నాయకులమా లేకపోతే వాళ్ళ కింద జీతాలమని నేను ఈరోజు అడుగుతున్నా. ఇంకోటి, వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఎంఈఓకును ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకి వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? వీళ్ళు ఏమన్నా వాళ్ళకి ఇస్తుర్రా? వాళ్ళ సొమ్ము ఏమన్నా వీళ్ళు తింటుర్రా? వీళ్ళ సొమ్ము వాళ్ళు తింటుర్రా? వాళ్ళు వీళ్ళకి బయట ఎక్కడన్నా చుట్టాలా? మేము విద్యార్థుల గురించి కొట్లాడతామని వస్తే మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతారు. పలానా కానుంచి వచ్చిన వాళ్ళు అన్నట్టు యుత్తలే, పలానా ఏబీ వాళ్ళు వచ్చిరాని యుత్తలేరు, పలానా విద్యార్థి సంఘాల నాయకులు వచ్చిరాని యుత్తలేరు. ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా మాట్లాడుతారు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతారు. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిఓ సార్ని ఆదేశిస్తున్నా, కలెక్టర్ సార్ని కూడా ఆదేశిస్తున్నా.